వీటీవీ ప్రేక్షకులకు నమస్కారం. గత 4 రోజుల నుంచి మార్వాడీస్ ఇష్యూ నడుస్తూ ఉంది. కనీసం మినిమం ఒక సామాజిక దృక్పథంతో ఆలోచించాలి. మార్వాడీస్ రాజస్థాన్ నుంచి ఎక్కడి నుంచి వచ్చారు, ఎన్నో సంవత్సరాల నుంచి వచ్చి ఉన్నారు. అలాగే రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చి తెలంగాణలో ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేరళ వాళ్ళు అన్ని రాష్ట్రాలు ఉన్నారు, అన్ని దేశాల్లో ఉన్నారు. అలాగే తమిళనాడు వాళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి ఉన్నారు. ఏదో ఒక ఇష్యూని తీసుకొని మార్వాడీలు గో బ్యాక్. ఎక్కడికి వెళ్తారండి? మళ్ళీ అది ఉన్న ఇబ్బందులు సరిపోవని కొత్తవి తీసుకొచ్చారు. మేము కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి చక్కగా ఎటువంటి ఆందోళన, ఇబ్బందులు, మత కలహాలు ఇలాంటివి లేకుండా పరిపాలిస్తున్నాం. దాన్ని వారలేని వాళ్ళు కొందరు దాన్ని రకరకాల యూట్యూబ్లో, సోషల్ మీడియాలో ఈ పనిమాల వీడియోలన్నీ వచ్చి దాన్ని ఒక ఇష్యూ చేస్తున్నారు. చేయొద్దండి, దయించి. మనం ఫస్ట్ మన దేశం ముఖ్యం, మన ప్రజలు, మనం ఎక్కడున్నా ఒకటే. మాధవీలత గారు ఒక వీడియో చూస్తే ఆమె అంటా ఉంది, రోహింగ్యాలు ఇష్యూని పట్టించుకోండి. ఎవరు పట్టించుకోవాలండి? మీరు బీజేపీలో ఉన్నారు, బీజేపీ తరఫున పోటీ చేశారు. మాధవీలత గారు సెంట్రల్లో మీ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చి ఈ రోహింగ్యాలకు దాన్ని ఐడెంటిఫై చేసి అందరిని వెనక్కి పంపించేసేయండి. దాన్ని మళ్ళీ ఇంకొకరిని మీరు అడిగేది ఏంటి? ఇదేదో చాలా హాస్యాస్పదంగా ఉంది. కాబట్టి మార్వాడీస్ కొంతమంది ఏదో వాళ్ళు పొరపాట్లు చేస్తున్నారు. అలాంటి పొరపాట్లు ఏమన్నా చెప్పండి. మీరు ఏదైనా గవర్నమెంట్ ఆల్రెడీ ఇంటెలిజెన్స్ మా గవర్నమెంట్ రకరకాల కోణాల్లో నా సమస్యని ఆల్రెడీ ఎంక్వైరీ చేస్తూ ఉంటుంది. ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాళ్ళు ఏదైనా నకిలీ సరుకులో లేదా జీరో దందాలు అవన్నీ గవర్నమెంట్స్ ఉన్నాయి, డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. కాబట్టి ఇలాంటి సస్యశ్యామలంగా బాగా చక్కగా ఉన్న రాష్ట్రంలో, హైదరాబాద్లో, భాగ్యనగరంలో మీరు ఇలాంటివి ఏమీ తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకున్నారు. వీటీవీ ప్రేక్షకులకి నమస్కారం. మరోసారి వీటీవీని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.